మొట్టమొదట నీ భార్యను నువ్వు ప్రేమించుని వాక్యం తెలియజేస్తుంది. నీ భర్తను నీవు ప్రేమించు, నీ భర్తకు లోబడి ఉండు అని స్త్రీకి వాక్యం తెలియజేస్తుంది. ఈ విషయాలు మర్చిపోతూ ఉంటున్నాం, విస్మరిస్తూ ఉంటున్నాం. అందుకే కుటుంబాల్లో సమాధానం కరువైపోతూ ఉంది. ఈ వాక్యంలో 128వ కీర్తనలో మనం చూస్తే మొట్టమొదట కుటుంబంలో ఉన్న యజమానునితో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబంలో ఉన్న యజమానునితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని మాట్లాడుతూ ఉంటున్నాడు. చూసారా? ఎవరంటే ఈ రీతిగా ఆశీర్వదించబడేది? నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉంటారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని చెబుతూ కింద ఒక చక్కని మాట ఇక్కడ పొందుపరచబడి ఉంది. ఏంటి అని అంటే 4వ వచనంలో చూస్తే, ఎవరి రీతిగా ఆశీర్వదించబడతారు? అందరూ ఆశీర్వదించబడతారా? అన్ని కుటుంబాలు ఆశీర్వదించబడతాయా? ఎవరు అంటే 128:4లో మీరు చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. ఎవరంటండి? యెహోవా యందు భయము భక్తి కలిగినటువంటి ఆ కుటుంబ యజమాని ఇక్కడ పొందుపరిచిన ఆశీర్వాదాలన్నీ కలిగి ఉంటాడు అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఈ రోజుల్లో కుటుంబ యజమాని అయినటువంటి నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నావా?